కూరగాయలు అన్నీ పెంచడం ఒక ఎత్తు, వంకాయల్ని పెంచడం ఒక ఎత్తు అనిపిస్తది. నాకు మా స్టేట్‌లో అయితే నార్త్ కెరళనాలో ఎవ్రీ ఇయర్ వంకాయల్ని పెంచుతున్నాను గానీ చెట్లు అసలు సక్సెస్ రేటే లేదు. 4, 5 వంకాయలే వచ్చేటియి. బట్ ఈసారి ఇంకా దీని పని పట్టాల్సిందే ఎట్లన్నా అని చెప్పేసి ఫార్మర్స్ మార్కెట్ నుంచి చెట్లు కొనుక్కొచ్చి మరీ పెంచుతున్నా. కొనుక్కొచ్చినందుకన్నా సరే వంకాయలు మంచిగా వస్తున్నాయి నాకు. ఎవ్రీ ఇయర్ నాకు అక్టోబర్ ఆ టైంలో 4, 5 కాయలు వచ్చేవి. ఇంకా అయిపోయేది చెట్టు. ఎందుకంటే ఫ్రాస్ట్ వస్తుంది ఆ టైంకి, మాకు చెట్లన్నీ చచ్చిపోతాయి కాబట్టి. బట్ ఈసారి ఇప్పుడు చూడండి జూన్, జూలైలోనే నాకు స్టార్ట్ అయిపోయినాయి వంకాయలు. ఎంత సంతోషంగా ఉందంటే నాకు దీన్ని పెంచుతున్నా అన్న హ్యాపీనెస్. మన ఇండియాలో అయితేనేమో ఊరికేనే పెరిగిపోతాయి. బట్ ఇక్కడ ఏంటో అసలు నాకు పెరగట్లేదు. నేను ఫార్మర్స్ మార్కెట్ నుంచి తెచ్చాను. అండ్ ఇది బ్లాక్ బ్యూటీ వెరైటీ వంకాయలు. ఇంకా పెద్దగా అవుతున్నాయి వదిలిపెడితే. బట్ ఇప్పుడు నేను అన్ని తెంపేస్తున్నాను, చెట్టు కొంచెం చిన్నగా ఉన్నాయి అని చెప్పేసి. అండ్ మనం బయట కొనుక్కుంటే మాకు ఇక్కడ వంకాయలలో మొత్తం సీడ్సే ఉంటాయి. అంత టేస్టీగా ఏమి ఉండవు, వాడిపోయినట్టు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో పెంచుకుంటే ఒక్క సీడ్ లేదు, ఎంత బాగుంటున్నాయో. ఇదైతేనేమో చైనీస్ ఎగ్ ప్లాంట్, లాంగ్ ఉంటుంది పర్పుల్గా, లోపల కట్ చేస్తే మాత్రం వైట్ కలర్లోనే ఉంటుంది. ఇంత లడ్డుగున్నా సరే దానిలో ఒక్క సీడ్ కూడా లేదు. ఎంత బాగున్నాయో టేస్టీగా వంకాయలు. కర్రీ చేస్తే ఇండియాలో తిన్నంత టేస్టీ అనిపించింది నాకైతే. సబ్స్క్రైబ్.